తెలంగాణ జిల్లాల్లో చలిపులి పంజా విసరడంతో గత 10-15 రోజుల నుంచి ఉదయం 10 గంటలైనా మంచుతెర వీడటం లేదు. రాత్రి సమయంలో తక్కువగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు చలిగాలులకు పంటల పెరుగుదల నెమ్మదించింది. ఇక వరి పంట నీటిలోనే ఉంటుంది కాబట్టి చలి ప్రభావం మరింత ఎక్కువ. ఇప్పటికే నార్లు పోసి నెల రోజులు కావస్తున్నా పెరుగుదల అంతగా లేదు అని వాపోతున్నారు రైతులు. అలానే నాట్లు వేసిన పొలాల్లో సైతం నాటు వేసి 15 రోజులు అవుతున్నా మొక్కల్లో పచ్చదనం రాలేదని ఆందోళన చెందుతున్నారు. ఇందుకు ప్రధాన కారణం వాతావరణమని, చలి వల్ల మొక్కలు సరిగా పోషకాలు తీసుకోలేవంటూ ప్రస్తుత చలి వాతావరణంలో రైతులు ఎలాంటి మెలకువలు పాటించాలో వివరిస్తున్నారు జగిత్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ బి శ్రీనివాస్. తెలంగాణ రాష్ట్రంలో వరి సాగుని 2 కాలాల్లో అంటే వానాకాలం మరియు యాసంగి 2 కాలాల్లో కూడా సాగు చేస్తూ ఉంటారు. అయితే యాసంగిలో చూసుకున్నట్లయితే మనకి ఎంత అధిక దిగుబడి వచ్చినా కూడా కొన్ని ఫ్యాక్టర్స్ వల్ల అంటే కొన్ని కారణాల వల్ల యాసంగిలో కూడా దిగుబడి తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఈ చలి అనేది ఒక మేజర్ కారణం ఈ యాసంగిలో దిగుబడులు తగ్గడానికి. అయితే మనకి తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే సాధారణంగా యాసంగిలో చలి ఎక్కువగా ఉంటుంది. ఎస్పెషల్లీ చూసుకున్నట్లయితే మనకి మధ్య తెలంగాణ మండలం, అదేవిధంగా దక్షిణ తెలంగాణ మండలంతో పోల్చుకుంటే ఉత్తర తెలంగాణ మండలం ఏదైతే మనకి ఉమ్మడి జిల్లాలు ఆదిలాబాద్ కానీ, అదేవిధంగా నిజామాబాద్, అదేవిధంగా కరీంనగర్ చూసుకున్నట్లయితే ఈ జిల్లాల్లో చలి వాతావరణం యాసంగిలో ఎక్కువగా ఉంటుంది. నవంబర్ మాసం నుంచి చలి ఎక్కువగా పెరుగుతుంది. ఈ నవంబర్ నుంచి దాదాపు మనకి జనవరి చివర లేదా ఫిబ్రవరి మధ్య వరకు అంటే దాదాపు శివరాత్రి వరకు కూడా చలి వాతావరణం ఎక్కువగా ఉంటుంది. అప్పుడప్పుడు చూసుకున్నట్లయితే ఈ చలి అనేది మరీ తక్కువగా అంటే దాదాపు 10 డిగ్రీల వరకు కూడా వస్తూ ఉంటుంది. అంటే ఒక్కోసారి కొన్ని ప్లేసెస్లో చూసుకున్నట్లయితే బిలో 10 డిగ్రీస్ అంటే 10 డిగ్రీల కిందికి కూడా ఒక్కోసారి నమోదు అవుతూ ఉంటాయి. అయితే దీనివల్ల మనకి వరి దిగుబడి అనేది చాలా తగ్గే అవకాశం ఉంటుంది. వరి నార్మల్‌లో చూసుకున్నట్లయితే మనం తెలంగాణ రాష్ట్రంలో సాధారణంగా నవంబర్ 15 నుంచి డిసెంబర్ 10 వరకు నారు పోస్తూ ఉంటాం. తర్వాత ఎవరైతే ముందు నార్లు పోసారో అంటే నవంబర్ 15 లేదా నవంబర్ 20కి నార్లు పోసారో వాళ్ళు డిసెంబర్ 20 లేదా డిసెంబర్ చివరి నుంచి నాట్లు వేసుకుంటూ ఉంటారు. అంటే దాదాపు నారుమడి అదేవిధంగా నాటేసిన పొలం కూడా అంటే దాదాపు మనకి ఫిబ్రవరి 10-15 వరకు కూడా చలి ఉంటుంది కాబట్టి ఆ సమయంలో నాటేసిన పొలం కూడా మనకి సీడ్లింగ్ స్టేజ్‌లోనే ఉంటుంది కాబట్టి ఇవి కూడా ఎక్కువ చలికి గురవుతూ ఉంటాయి. అంటే ఈ చలి కూడా మనకి దాదాపు ఏందంటే ఈ 10-15 డిగ్రీల కంటే ఈ 10 డిగ్రీలు లేదా 12 డిగ్రీలు లేదా 10 కంటే లోపల డిగ్రీలు నమోదయ్యి అది ప్రొలాంగ్డ్ పీరియడ్ అంటే దాదాపు ఒక వారం 10 రోజుల వరకు ఇలా లో టెంపరేచర్స్ అవుతూ ఉన్నాయనుకోండి, మనకు దాని ఎఫెక్ట్ అనేది నారుమడి మీద అదేవిధంగా ప్రధాన పొలం మీద కూడా పడుతుంది. అంటే మీరు నారుమడి చూసుకోండి, ఇట్లాంటి ఎప్పుడైనా మనకు ఒక వారం రోజులు 10 డిగ్రీలు 11 డిగ్రీలు టెంపరేచర్లు నమోదైనప్పుడు నారుమడి చూడండి మీరు ఎర్రగా అవుతూ అదేవిధంగా నారు మొత్తం పూర్తిగా చచ్చిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి కొన్ని రకాల జాగ్రత్తలు పాటించినట్లయితే మంచి దిగుబడులు సాధించే అవకాశం ఉంది. దీంట్లో ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది రకాల ఎంపిక. అంటే యాసంగిలో రకాల ఎంపిక అనేది కూడా చలిని తట్టుకునే రకాలు అయ్యి ఉండాలి. ఈ జేజెల్ 24423 అని కానివ్వండి, లేదా బతుకమ్మ కానివ్వండి, లేదా 17004 లేదా అంజన. అదేవిధంగా మనకి వరంగల్ పరిశోధనా స్థానం నుంచి విడుదలైన శీతల్ అనే రకము. అదేవిధంగా మనకు రాజేంద్ర నగర్ పరిశోధనా స్థానం నుంచి విడుదలైన తెల్లహంస. అంటే ఈ రకాలన్నీ కూడా మీకు మంచిగా చలిని తట్టుకొని ఆరోగ్యవంతమైన నారు పెరిగి దాదాపు 30 రోజుల్లోనే మనము నాటేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా ఒక్కోసారి మనం వేరే రకాలు వేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అప్పుడు నారు చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి తగిన యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే వేరే రకాలు వేసుకున్నా కూడా మనం ఆరోగ్యవంతమైన నారుని పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. దీంట్లో ముఖ్యంగా చూసుకున్నట్లయితే భాస్వరాన్ని మాత్రము రెట్టింపు మోతాదులో అంటే 2 కిలోల భాస్వరాన్ని ఎకరానికి సరిపోయే నారుమడికి వేసుకోవాల్సి ఉంటుంది, అడుగులో వేసుకోవాల్సి ఉంటుంది. వీటితో పాటు ఎకరానికి సరిపోయే 2 గుంటల నారుమడికి 2 క్వింటాళ్ళ గొర్రెరువు లేదా కోళ్ళ ఎరువు లేదా వర్మి కంపోస్ట్‌ని కలియదున్నుకున్నట్లయితే మనం ఈ నారుమడికి మంచి వెచ్చదనాన్ని ఇచ్చిన వాళ్ళము అవుతాం. ఈ చలి పెరిగే కొద్దీ మనము ఏం చేయాలంటే ఈ నారుమడి పైన ఒక అడుగు ఎత్తులో పంగకర్రలు వేసి ఈ టార్పాలిన్ పరదాలు కప్పి మళ్ళీ పొద్దున రాగానే తీసేస్తే మనము నారుని ఈ చలి నుంచి రక్షించిన వారం అవుతాం. అదేవిధంగా నారుమడికి సాయంత్రం పూట రాత్రి వేళల్లో నిండుగా నీళ్ళు పెట్టి పొద్దున తీసేయాలి. తర్వాత మళ్ళీ కొత్త నీరు పెట్టుకున్నట్లయితే కూడా మనకి నారుమడికి మంచిగా వెచ్చదనాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాం. చలికి గురవుతున్నప్పుడు ప్రధాన పొలంలో 1919 లాంటి మందులు కూడా కొద్దిగా స్ప్రే చేసుకున్నట్లయితే మనం కొంచెం వాటికి పుషప్ ఇచ్చినట్లు ఉంటుంది. తర్వాత మనకి ఈ చలితో పాటు యాసంగిలో వచ్చే ఇంకా మేజర్ ప్రాబ్లమ్ ఇంతకుముందు చెప్పుకున్నట్లు జింకు లోప లక్షణం.
సో, ఇది నారుమడిలో కానియండి, అదేవిధంగా ప్రధాన పొలంలో మనకి ఈ పిలకలు వేసే దశలో వస్తుంది. లీటర్ నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ కలుపుకొని వారం రోజుల వ్యవధిలో అంటే తీవ్రత ఎక్కువగా ఉంటే ఒక 5, 6 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే ఈ జింక్ లోపం నుంచి పంటను రక్షించిన వాళ్ళం అవుతాం.